హయాంలో అన్నమయ్య ప్రాజెక్టుతో పాటు గండ్లకమ్మ ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయాయని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జలవనరుల శాఖ ఇంజనీర్లతో ఆయన సమీక్షను నిర్వహించారు. ఆ సమయంలోనే పెద్ద ఎత్తున వరద నీరు ప్రాజెక్టులకు వస్తుందని, గేట్లు, లోకుల వద్ద భద్రత ముఖ్యమని మంత్రి సూచించారు. పైనుంచి వస్తున్న నీటిని శివారు ఆయకట్టుకు కూడా అందించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఖరీఫ్లో ప్రతి ఎకరాకు కూడా సాగునీరు ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశామని మంత్రి తెలిపారు. ఏదైనా డిజైన్స్ కానీ ఏమైనా ఇచ్చినా మళ్ళీ ఖచ్చితంగా అది సిడబ్ల్యూసి వాళ్ళే మళ్ళీ దాన్ని అప్రూవల్ ఇవ్వాలి. అంటే వీళ్ళు ప్రపోజల్ పంపించడం వరకే మాత్రమే ఉంటుంది తప్ప వీళ్ళు దాన్ని కన్ఫర్మ్ చేసేటువంటి పవర్ అయితే లేదు. కాబట్టి అంటే సిడబ్ల్యూసి అధికారులు ఎవరైతే ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ యొక్క ప్రతిపాదనను చూసుకుని అది ఆమోదయోగ్యమో, అది ఏదైతే ప్రాజెక్టుకి అవసరం అనుకుంటేనే యాక్సెప్ట్ చేస్తారు. చేత పవర్ మన చేతిలో ఉంది కాబట్టి వాడు ఇచ్చినటువంటి డిజైన్ యాజ్ ఇట్ ఈజ్గా మనం చేయాలనేటువంటి ఆలోచన లేదు. అంతవరకు కొంత అదే ఆలోచన కూడా ఉంది. మనము కూడా ఏదైనా ఒక ఏజెన్సీ నుండి అంటే కాకపోతే మరీ ఎక్కువ ఏజెన్సీలు ఉన్న కన్ఫ్యూజన్ కూడా ఎక్కువ క్రియేట్ అవుతుంది. అది కూడా ఆలోచనలో ఉంది. ఎంతవరకు ఏంటనేది ఇంకా భవిష్యత్తులో ఆ డయాఫ్రమ్ వాళ్ళు ఏదైతే ఉందో అది లాస్ట్ గవర్నమెంట్ అంటే ఆ 15 నెలలు కూడా అక్కడ పనిచేసేటువంటి ఏజెన్సీలు లేకపోవడం, అదేవిధంగా అక్కడ సమర్థవంతులైన అనుభవమైనటువంటి అధికారులు లేకపోవడం వల్లే ఆ డయాఫ్రమ్ వాళ్ళు నష్టపోయింది. ఇది ప్రభుత్వ తప్పిదం అని చెప్పి చాలా క్లియర్గా మీరు చెప్పినట్లుగానే ఆ రోజు పీపీఏ ఏదైతే ఉందో వాళ్ళు మినిట్స్లో నోట్ చేశారు. పీపీఏ సీఏ ఏదైతే ఉందో అతను సాక్షాత్తు ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్కి లెటర్స్ రాశారు. అదేవిధంగా సాక్షాత్తు ఐఐటి హైదరాబాద్ ఏదైతే నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి కమిటీ ఏదైతే ఉందో దానికి రిపోర్ట్స్లో కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు కేంద్రం ప్రభుత్వంతో మనకున్నటువంటి సత్సంబంధాల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకున్నటువంటి ఆర్థిక పరిమితుల దృష్ట్యా అది కేంద్రాన్ని కూడా మళ్ళీ మనం ఒప్పించి మళ్ళీ కొంత మేర ఆ నిధులను తీసుకొచ్చేటువంటి క్రమంలో అందుకే నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మరి మొదటి పక్షం రోజుల్లోనే మరి ఆయన కూడా ఢిల్లీ వెళ్ళి అటు ప్రధానమంత్రిని కానీ ఆర్థిక శాఖ మంత్రి కానీ ఇలా అన్ని మంత్రులను కూడా కలిసి ఈ యొక్క రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో మరి దాన్ని కొంతైనా మరి పూడ్చుకునేటువంటి అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నాం. ఇక్కడ ప్రభుత్వ నిర్లక్ష్యమే ఎక్కువ కనపడుతూ ఉంది ఏజెన్సీ నిర్లక్ష్యం కంటే. ఎందుకంటే ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలకి ఇవాళ ప్రాజెక్టు బలైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు నష్టం ఎప్పుడు జరిగింది? 2019 మే నెలలో ప్రభుత్వం మారింది. 2020 వచ్చినటువంటి ఆగస్టుకు వచ్చిన వరదలకు ప్రాజెక్టులో ఉన్నటువంటి డయాఫ్రమ్ వల్ల నష్టపోయిందని చాలా క్లియర్గా ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెప్పారు. అంటే ఆ నిర్ణయం ఏదైతే ప్రభుత్వం తీసుకుందో అంటే ఆ జగన్మోహన్ రెడ్డి అనాలోచితమైన నిర్ణయంతో రివర్స్ టెండరింగ్ అని పేరు చెప్పి ఆ పోలవరం ప్రాజెక్టునే రివర్స్ చేసి ప్రశ్నార్థకం చేసినటువంటి పరిస్థితి. చేత ఇక్కడ నిజంగా ఆ తప్పిదం ఎవరి చేతిలో ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి చేతిలో. అందుకే మన ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇంతటి విధ్వంసాన్ని పోలవరంలో చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఏ శిక్ష విధించాలనేది ప్రజలే నిర్ణయం చేయాలి. ఇటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఉండడానికే అర్హుడు కాదు అనే విషయాన్నే అందుకే ప్రజలకు కూడా ఒక డిబేట్ కూడా పెట్టడం